భారతీయ జనానికి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇట్ ఈస్ టోటలీ ఫ్రీ. పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా నొక్కండి. వాటి కంటెంట్ ఏంటంటే బరాక్ హుసేన్ ఒబామా హస్తం ఉందా? నిన్న డొనాల్డ్ ట్రంప్ గారి హత్యా ప్రయత్నంలో బరాక్ ఒబామా తాలూకు హస్తం ఉందా అని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారండి. ఎందుకు బరాక్ ఒబామాకి ట్రంప్ను చంపాల్సిన అవసరం ఉంది అంటే అతనికి ఈ బిలాంగ్స్ టు లెఫ్టిస్ట్ భావజాలం, పైగా ఇస్లామిస్టులు ప్రమోట్ చేయడం, తర్వాత చైనా ప్రోగా ఉండడం ఆయనకి ఇష్టం. హీ బిలాంగ్స్ టు దట్ స్కూల్ ఆఫ్ థాట్. బరాక్ ఒబామా బిలాంగ్స్ టు ఎల్సిఎం అంటారు కదా, ఎల్ ఫర్ లెఫ్టిస్ట్, సి ఫర్ చైనా, ఎం ఫర్ ముస్లిమ్స్. ఈ ఎల్సిఎం పార్టీకి చెందినవాడు మనవాడు. వీళ్ళ భావజానికి క్వైట్ విరుద్ధం ట్రంప్కి చైనా అంటే అసలు పడదు. తర్వాత లెఫ్టిస్టులు భావజాలం లేదు మనడికి. ముస్లిమ్స్ని అస్సలు రానివ్వడు జోలికి. ముస్లిమ్స్ని యుఎస్లోకి రానివ్వనని చెప్పేసి ఖరాఖండిగా చెప్పాడు. అలాగే అతనికి ఇంకో ఇదేంటంటే యుద్ధాలంటే పెద్ద ఇష్టం లేదండి. ట్రంప్ వస్తే పుతిన్తో డైరెక్ట్గా కూర్చొని మాట్లాడి రష్యన్ వార్ ఆపేస్తాను అని ముందే చెప్పాడు. తర్వాత ఈ ఇజ్రాయెల్ వార్ కూడా నేనుంటే జరగదు అని చెప్పి అతను ఖరాఖండిగా చెప్తున్నాడు. సో అతను కానీ నెక్స్ట్ ప్రెసిడెంట్ అయితే ఈ 2 వారాలు ఆగిపోవడానికి అవకాశం చాలా ఉంది. ప్లస్ అతను ఈ ముస్లిమ్స్ కూడా ప్రపంచం వరల్డ్ అంటే ఈ యూరోపియన్ కంట్రీస్లోనూ అమెరికాలోనూ కూడా ఆల్ ఓవర్ వెస్టర్న్ వరల్డ్ అతను అరికట్టాడు. వాళ్ళ మూమెంట్లు అవి కొంచెం డిపోర్ట్ చేసేయడం అలాంటివి చేయడానికి అవకాశం చాలా ఉంది. సరే, ఇది బరాక్ ఒబామాకి నచ్చదు. బరాక్ ఒబామా 10 ఏళ్ళ పాలనలోనే ఈ మ్యాక్సిమం ముస్లిం ఇన్ఫిల్ట్రేషన్స్ జరిగాయండి యూరోపియన్ కంట్రీస్కి. సో ఒబామా చేసిన పనులని అండు చేస్తాడని ట్రంప్ వస్తే అదొక భయము. సో బేసిక్గా ఈ ట్రంప్ అక్కడ, మోదీ గారు ఇక్కడ, పుతిన్ రష్యాలో, ఈ ముగ్గురు ట్రయో ఉంది కదా, ముగ్గురు మూర్తులు, త్రిమూర్తులు, వీళ్ళు కానీ పవర్లో ఉంటే ఈ డీప్ స్టేట్ తాలూకు ఆటలు సాగవు. అంటే ఎల్సిఎం బ్యాచ్ ఉంది కదా, వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అందుకోసమని ఆల్రెడీ మోదీ గారిని రాకుండా ట్రై చేసి చాలా సాయశక్తిలో చేశారు. అలాంటిది అంటే మనకి 400 సీట్లు పైన వస్తాయనుకున్న బీజేపీకి 240 వచ్చాయంటే ఎంత డీప్ స్టేట్. మన అమెరికా వాళ్ళ ఫండ్స్, రాహుల్ గాంధీ గారి తెలివితేటలు కావండి అతనికి వెనకాల వచ్చిన సపోర్ట్. సో దానివల్ల జరిగింది. సరే, ఇక్కడ చేయలేపారు. అంతా చేసిన మోదీ గారు మళ్ళీ 3.0 వచ్చేసింది. పుతిన్ ఎవడు అక్కడ ఏం పీకలేకపోతున్నాడు, ఎందుకంటే అతను వాళ్ళ ఎకానమీ ఇంకా బలపడిపోయింది. యుద్ధాలు 2 ఏళ్ల బట్టి యుద్ధం జరుగుతున్నా రష్యన్ ఎకానమీ చాలా బ్రైట్ స్పాట్లో ఉంది ప్రపంచంలోనే. ఇండియా తర్వాత రష్యా ఎకానమీ వైజ్ బాగుంది. సో మరి ఈ ట్రంప్ కూడా యుఎస్లో వచ్చేసాడు అనుకోండి, ఇంకా ఈ డీప్ స్టేట్ తాలూకు వాళ్ళ ఎజెండా ముందుకు వెళ్ళదు. వాళ్ళ కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం ఉండాలి. వాళ్ళకి ఏంటంటే ప్రపంచం మొత్తం వీసాలు, పాస్పోర్ట్లు ఉండకూడదు, అంతా ఒకే దేశం అయిపోవాలి. తర్వాత ఏమో వాళ్ళంతా ఒకే దేశం, పాస్పోర్ట్లు వీసాలు లేకుండా అంతా ఎవరు ఉంటే వాళ్ళు వెళ్ళిపోతుండాలి, వస్తుండాలి. కానీ ఇంకో అది బాగానే కాన్సెప్ట్ అయితే. కాకపోతే వాడు మనుషులు కూడా తగ్గిపోవాలి, న్యూమరికల్గా మనుషులు తగ్గించాలి. అంటే మన బేసిక్గా మనిషి పాపులేషన్ తగ్గించాలంటే అక్కడ ఇండియా, చైనా. అందుకే వాళ్ళు ఈ కరోనాని ఇంట్రడ్యూస్ చేశారు. కరోనాలో వాళ్ళ ఎస్టిమేట్ చేసింది ఏంటంటే ఈ ఉంది పిట్టలు రాలిపోయినప్పుడు ఇండియా పాపులేషన్ తగ్గిపోద్ది, సగం అయిపోద్ది. అప్పుడు మనం ప్రపంచంలో చాలా ఘనకార్యం చేసామని చెప్పుకోవచ్చు అని వాళ్ళు ట్రై చేశారు. కాకపోతే మళ్ళీ దానికి అడ్డుగా మోదీ గారు నిలబడిపోయారు, మనల్ని కాపాడారు. సో ఇదండి ఈ డీప్ స్టేట్ వాళ్ళ ఎజెండా. బరాక్ హుసేన్
ఒబామా అంత మంచివాడు కాదేమో అనిపిస్తుంది పైకి కనపడినంత. వాడికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు వాడు చేసిన ఇన్ని ఎలా పనికి. వాడు ఉన్నప్పుడే మ్యాక్సిమం వార్లో చేసినాడు. సో వాడికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. నెక్స్ట్ టర్మ్లో ఇప్పుడు జో బైడెన్కి తప్పించి బారక్ ఒబామా వైఫ్ని పెడతారని అనుకుంటున్నారు. ఆవిడ కానీ వస్తే ట్రంప్కి దెబ్బగా పోటీ చేస్తుందట. ఆవిడ ఉండడం వల్ల కొంచెం మళ్ళీ డెమోక్రాట్స్కి లైఫ్ వస్తుందని వాడు అనుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. జై శ్రీరామ్.